విద్యావేత్తలారా, విద్యార్థుల విషపు బీజాలని రాజకీయాలను నూరిపోయకుండా మీరు నిజంగా రాష్ట్రానికి పనికొచ్చే ప్రయోజనానికి చేకూర్చే అంశాలని విద్యార్థులకి వాళ్ళకి బోధిస్తూ ఈ ప్రభుత్వాల పట్ల ఒక మంచి సద్భావన అనేది క్రియేట్ చేయడం అనేది మీ పైన ఉన్న బాధ్యత అని చెప్పని తెలియపరుచుకుంటూ ఉన్నాము. అట్ ద సేమ్ టైం కొంతమంది విద్యావేత్తల పేరుతోటి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని కూడా ఆయన్ని బ్లాక్ మెయిల్కి తెగబడే విధంగా బ్లాక్ మెయిల్ చేసి మేమేదో వాళ్ళ స్థాయి చాలా ఎక్కువగా ఉంది అని చెప్పని నానా రకాలుగా మాట్లాడుతున్న వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నామండి. తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి జీవితం అనేది తెరిచిన పుస్తకము. ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన అవినీతి లేకుండా చక్కగా అవినీతి రహిత పాలన ఎలా సాగించారు అనేది ప్రపంచంలో మెచ్చదగిన పెద్ద పెద్ద కంపెనీల సిఇఓలు కూడా ఎంతో మంది టెస్టిమోనియల్స్ కూడా రాశారు. ఆయన అంటే ఒక విశ్వాసం, ఆయన అంటే ఒక భరోసా అని చెప్పని ప్రపంచ మేధావులంతా కూడా మాకు సర్టిఫికేట్లు కూడా ఇచ్చారు. మీలాంటి ఒక ముసుగేసుకున్న విద్యావేత్త రూపంలో ఇలాంటి చంద్రబాబు గారి గురించి చేసే బ్లాక్ మెయిల్ రాజకీయాల్ని మాట్లాడడానికి ముందు మీ స్థాయి ఏంటో మీరు తెలుసుకొని మాట్లాడాలని కూడా మేము వారిని ముఖ్యంగా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది. విద్యావేత్తల రూపంలో ఉన్న మీరు పనికి వచ్చే పనులు చేయాలని చెప్పని, అలా కాకుండా ప్రజలు మెచ్చి ఈ రోజున రాష్ట్రం కట్టుబడులతో ఉండే రాష్ట్రంలోని ప్రజలందరూ రాష్ట్రంలో ఒక కూలీలాగా, వృద్ధులందరికీ ఇంట్లో పెద్ద కొడుకులాగా, ఆడబిడ్డలందరికీ ఒక అన్నలాగా, యువతకి ఒక అన్నలాగా వారందరికీ మంచి చేస్తూ సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని గాడిన పెడుతున్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి పైన మీరు చేసే స్థాయి లాంటి మాటలు కనుక మీరు కామెంట్ చేస్తే ఒక తెలుగుదేశం పార్టీయే కాదు, ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది కూడా మిమ్మల్ని వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది అని చెప్పని దయచేసి మరొకసారి చెప్తున్నాము. మీరు మీ స్థాయి తెలుసుకోండి. రీల్ సినిమాలో కొట్టే డైలాగులు రియల్ లైఫ్ లో కనుక మేము చెప్తాము అని అంటే రాష్ట్ర ప్రజలు కాదు, లబ్ధిదారులే కాదు, ఎవరైనా సరే మనసున్న ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి పైన చేస్తే ఆరోపణలు చేస్తే ఊరుకోరు అని చెప్పని ఈ సవనీయంగా విన్నవించుకుంటూ మరొకసారి తటస్థులకి, విద్యావేత్తలకి, పెద్దవారందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి ఉన్న ప్రాజెక్టులు అమరావతి కానీ, పోలవరం కానీ, వస్తున్న పరిశ్రమలు, రాబోయే పరిశ్రమలు, మంచి విద్యా సంస్థలు, హాస్పిటల్ ఇలాంటివి ఏవైనా సరే అన్ని విధాలుగా అభివృద్ధి ముందుకు వెళ్ళాలి అంటే మీ తోడ్పాటు తెలుగుదేశం పార్టీకి ఎంతైనా అవసరమో ఆలోచించి ఒక విఘ్నత కలిగిన పౌరులాగా ఈ రాష్ట్రం బాగుపడాలని అంటే మీ ఓటు హక్కుని మంచి సమర్థవంతులైన నాయకుడైన చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి మీరు అందించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు. Please subscribe New Waves